చాలా కాలం క్రితం ఒకరినొకరు ఎంతో ఇష్టపడే రెండు డ్రాగన్లు భారీ వర్షంలో చిక్కుకున్నాయి. డ్రాగన్లకు నచ్చని ఏకైక విషయము ఈ వర్షపు వాతావరణమే. ఎందుకంటే వాటి రెక్కలు తడిసినప్పుడు మెరుపు వాటిని తాకుతుంది. వాటి రెక్కలు దెబ్బతింటాయి. దాంతో అవి ఎప్పుడూ నిప్పుని చిమ్మలేవు. ఆ రోజు పెను తుఫాను వచ్చింది. పర్పుల్ డ్రాగన్ తన ప్రియురాలు పసుపు డ్రాగన్ నుండి దూరంగా విసిరివేయబడింది. పసుపు డ్రాగన్ తన ప్రేమికుడిని వెతకాలనుకున్నప్పటికీ ఆమె రెక్కలు తడిసిపోయి బాధగా ఉన్నందున ఒకచోట ఉండిపోయింది. పర్పుల్ డ్రాగన్ ఎత్తైన పర్వతంలో ఇరుక్కుపోయింది. ఇదేమి ప్రదేశం? నేను ఎక్కడున్నాను? గుహ లోపలి నుండి చాలా పెద్ద శబ్దం వినిపించింది. ఆ గొంతు దుష్టబావోది. అతను సగం తోడేలు, సగం సింహం. నేను తుఫాను ఇంకా మెరుపులకు ప్రభువుని. ఇక నువ్వు అగ్నిని పేల్చే ఒక డ్రాగన్వి. పర్పుల్ డ్రాగన్ చాలా భయపడ్డాడు. అతను ఎగిరి పారిపోవాలనుకున్న వెంటనే బావు ఆకాశంలో మెరుపులు మెరిపించాడు. నువ్వు నిప్పును ఎలా చిమ్ముతావో చెప్పే వరకు నేను నిన్ను విడిచిపెట్టనే లేదు. నీ అగ్ని శ్వాస యొక్క అన్ని రహస్యాలు చెప్పాలి నాకు. లేదు, నేను ఎప్పటికీ అది చెప్పలేను. అప్పుడు నేను ఎప్పటికీ వర్షం పడేలా చేస్తాను. ఇక నిన్ను ఇక్కడ బంధిస్తాను. పర్పుల్ డ్రాగన్ బావో గుహలో చిక్కుకుంది. అదే సమయంలో పసుపు డ్రాగన్ తన ప్రేమికుడు పర్పుల్ డ్రాగన్ కోసం ప్రతి చోట వెతుకుతోంది. ఆమె ఎలుగుబంటి గూడులో అతని కోసం వెతికింది. ఏనుగు తోటలో, కుందేలు రంధ్రంలో కూడా చూసింది. కానీ అతన్ని ఎక్కడా కనుగొనలేకపోయింది. పసుపు డ్రాగన్ ఏడుపు చూసి ఒక గుర్రం ఆమె వద్దకు వచ్చింది. నువ్వు ఎందుకింత విచారంగా ఉన్నావు డ్రాగన్? ఏం జరిగింది? నా ప్రియుడు పర్పుల్ డ్రాగన్ అదృశ్యమయ్యాడు. మళ్ళీ వర్షం కురుస్తోంది. అప్పుడు నా రెక్కలు దెబ్బతింటాయి కాబట్టి నేను అతన్ని వెతకలేను. నువ్వు ఫారెస్ట్ రేంజర్ కోతిని అడిగావా? బహుశా అతనికి తెలిసి ఉండొచ్చు. ధన్యవాదాలు, నేను వెళ్ళి అడుగుతాను. ఆగు, ఈ ఎర్రటి బట్టను తీసుకుని నిన్ను నువ్వు కప్పుకో. ఇది కొంతకాలం వర్షం నుండి నిన్ను కాపాడుతుంది. పసుపు డ్రాగన్ ఆ ఎరుపు బట్టను తీసుకుని అడవి వైపుకు వెళ్ళింది. అదే సమయంలో మళ్లీ వర్షం మొదలైంది. పసుపు డ్రాగన్ చివరకు ఫారెస్ట్ రేంజర్ వద్దకు చేరుకుంది. ఆమె పర్పుల్ డ్రాగన్ చూసావా అని అడిగితే, అవును, నేను ఆకాశంలో తేలుతూ చూశాను. చూడు, అది అతను ఆ బారి విడిచిన ఫ్లేక్. అతను ఆ పైన్ చెట్ల వైపు వెళ్తూ ఉన్నాడు. వర్షం కొద్దిగా ఆగిపోవడంతో పసుపు డ్రాగన్ పైన్ చెట్లున్న ఆ ప్రదేశానికి వెళ్ళింది. ఆమె చుట్టూ చూసింది కానీ తన ప్రియుడి గుర్తు కనిపించలేదు. అదే సమయంలో ఒక కుందేలు ఆమె ముందు, హలో కుందేలు, నువ్విక్కడ పర్పుల్ రంగు డ్రాగన్ చూసావా? నేను చూశాను, అతను ఈ చిత్తడి నేల వైపు వెళ్ళాడు. కుందేల్ని అడిగిన తర్వాత పసుపు డ్రాగన్ చిత్తడి నేల వైపు వెడుతూ ఉండగా ఆకాశం మళ్లీ నల్లటి మేఘాలతో కప్పబడింది. ఇంత వర్షం ఎందుకు పడుతుందో తెలుసుకోవాలంటే ఎద్దుని అడగండి. పసుపు డ్రాగన్ చిత్తడి నేల అంచు వద్దకు త్వరగా వెళ్ళింది. అక్కడ ఆమె ఒక విల్లోపు చెట్టు కింద వర్షం నుండి ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్న ఎద్దును చూసింది. నేను పర్పుల్ డ్రాగన్ కోసం చూస్తున్నాను. మీరు అతన్ని ఇక్కడెక్కడైనా చూసారా అని అడగడానికి వచ్చాను. ఇక్కడ కాదు, ఇక్కడ అక్కడ కాదు. అతను ఆ నిటారుగా ఉన్న పర్వతం మీద ఊగడం చూశాను. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. బావు ఆ కొండపై నివసిస్తాడు. బావు? అవును, అతను వర్షం మరియు మెరుపులకు ప్రభువు. అతను చాలా అహంకారి మరియు ప్రేమలేనివాడు. అతను అన్నిటినీ పొందాలని కోరుకునే నీచ హృదయుడు కూడా. అయ్యో, ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే వర్షం ఆగడం లేదు. బావు పర్పుల్ డ్రాగన్ పట్టుకుని బంధించుండాలి. నువ్వు నీ అగ్నితో బావోను ఆపవచ్చు. వర్షం కురుస్తున్నప్పుడు నువ్వు అగ్నిని పీల్చుకోవాలనుకుంటే పులి వద్దకు వెళ్ళి అతని నుండి సహాయం పొందు. వర్షం పడకముందే పసుపు డ్రాగన్ త్వరగా పులి వద్దకు వెళ్ళింది. అవును, మరికొంత ముందుకు వెళ్తే మీరు ఒక పామును చూస్తారు. అతను మీకు క్రిమ్సన్ మ్యాజిక్ పెప్పర్ ఇస్తాడు. చూడు, ఒక్కసారిగా దాన్ని తినేయాలి.
పులి చెప్పినట్లుగా పసుపు డ్రాగన్ పాము వద్దకు వెళ్ళింది. అప్పుడే ఆకాశంలో మళ్ళీ చీకటి మేఘాలు కనిపించాయి. త్వరగా పాము, ఆ మ్యాజిక్ పేపర్ నాకు ఇవ్వండి, ఇప్పుడు వర్షం పడుతోంది. పాము తన తలతో నేలని తవ్వి మట్టిని పడవేసింది. ఒక మాయా ఎర్ర మిరియాలను బయటికి తీసింది. ఎల్లో డ్రాగన్ ఒక్కసారిగా మిరియాలు తిన్న క్షణం మళ్ళీ వర్షం మరియు తుఫాను ప్రారంభమైంది. కానీ ఈసారి పసుపు డ్రాగన్ చల్లగా లేదా పొలుసులుగా లేదు. గొప్ప ధైర్యంగా ఆమె రెక్కలు విప్పి నిటారుగా పర్వతం వైపు ఎగరడం ప్రారంభించింది. ఓహోహోహోహో! సరే, చెప్పు నాకు, నువ్వు నిప్పుని ఎలా చిమ్ముతున్నావో, లేదా నేను నీ పాదాలను కట్టేసి బండరాయిని విప్పను, నువ్వు ఎప్పటికీ ఎగరలేవు. లేదు, అగ్ని మా డ్రాగన్లకు ప్రత్యేకమైనది, నువ్వు దాన్ని ఎప్పటికీ నేర్చుకోలేవు. బావో పర్పుల్ రంగ్ డ్రాగన్ వైపు నడుస్తున్నప్పుడు అతని వెనుక ఒక అగ్నిబంతి కనిపించింది. ఏమిటి అది? అది ఎలా జరుగుతుంది? నిప్పు వర్షంలో మండదు కదా. ఆ పెద్ద మంటల బంతి నుండి పసుపు డ్రాగన్ కనిపించింది. నా ప్రియుడిని వదిలే బావో ఇప్పుడే. లేదు, ఒకవేళ ఇతను అగ్ని రహస్యం నాకు చెప్పకపోతే గనక ఇతన్ని నేను ఎప్పుడు వదిలేదలే. పసుపు డ్రాగన్ మొదట ఆకాశంలోని చీకటి మేఘాలను నిప్పులు చిమ్ముతూ వర్షాన్ని ఆపింది. అప్పుడు ఆమె పర్పుల్ డ్రాగన్ కట్టివేయబడిన రాయిని కరిగించింది. అప్పుడే పర్పుల్ డ్రాగన్ విముక్తి పొందాడు. తను చూసిన శక్తికి బావో చెలించిపోయాడు. నువ్వు నాకంటే ఎక్కువ బలశాలిగా అవ్వనే అవ్వకూడదు. ఇది ప్రేమ యొక్క శక్తి, అగ్ని లేదా తుఫాన్లు కాదు బావో. అవును, మీరు బలంగా ఉండడానికి అగ్ని అవసరమే లేదు. మీరు ఒక డ్రాగన్ కాదు. సరే, నేను ఒప్పుకుంటాను, కానీ నేను ఏదైనా కలిగే ఉండగలను, ప్రతిదీ. లేదు, నీలో ప్రేమ గుణాలు లేవు బావ్. నీ హృదయంలో మాత్రమే ప్రేమను అనుభవిస్తారు. పసుపు మరియు పర్పుల్ డ్రాగన్ చివరికి ఒకరినొకరు తిరిగి కలిసినందుకు సంతోషంగా ఉన్నారు. బావో ఇంతకుముందు ఎన్నడూ బలహీనంగా భావించలేదు. అయితే ఆ రెండు డ్రాగన్లకు కృతజ్ఞతలు చెప్పుకుని హృదయంలో పూర్తి ప్రేమను అంగీకరించాడు వారి ఉనికిని. అడవిలో హాయిగా జీవించాడు. ఆ రోజు తర్వాత డ్రాగన్లు వర్షపు వాతావరణంలో స్వేచ్ఛగా ఎగరగలిగాయి. నిప్పులు చిమ్ముతూ ఆకాశంలో ప్రేమ జాడను శాశ్వతంగా వదిలేశాయి. స్నో వైట్ మరియు చిన్ని పిగి. ఒకానొకప్పుడు స్నో వైట్ అనే అమ్మాయి ఎంతో దూరంలో ఉన్న ప్రదేశంలో నివసిస్తూ ఉండేది. ఒక వేసవికాలపు రోజున స్నో వైట్ అడవిలో నడుస్తున్నప్పుడు ఒక చిన్న పందిని చూసింది. ఆ పంది స్పష్టంగా తన దారి తప్పినట్టుగా అనిపించింది. కాబట్టి స్నో వైట్ అతనికి సహాయం చేయడానికి వెళ్ళింది. హలో చిన్ని పంది. మీరు ఎవరు? నా నుంచి దూరంగా ఉండండి. చిన్ని పంది భయపడవద్దు, నేను స్నో వైట్ని. నేను ఎప్పుడు నిన్ను బాధించను. కొద్ది కొద్దిగా పంది అతను దాక్కున్న చెట్టు నుండి బయటకు వచ్చాడు. స్నో వైట్, నువ్వు నాకు సహాయం చేయగలవా? అవును, నేను చెయ్యగలను. ముందు ఏం జరిగిందో చెప్పు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఈరోజు పొద్దున ఆడుకోవడానికి వెళ్ళాను. నేను ఆటలో ఎంత మునిగిపోయానో అంటే నాకు అర్థమే కాలేదు. నేను ఇంటి నుంచి ఎంత దూరం వెళ్ళిపోయాను. ఇంకా నేను తిరిగి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. అప్పుడు ఒక మిడత నా పైకి దూకింది. అది నా చెవుల్లో శబ్దం చేస్తూనే ఉంది. నేను దాన్ని వదిలించుకోవడానికి పైకి కిందకి అలానే నడుస్తూనే ఊడుకుతూ ఉన్నాను. తర్వాత మిడత అక్కడి నుంచి పారిపోయింది. కానీ నేను అడవి మధ్యలో ఇరుక్కుపోయాను. నేను ఇంటికి వెళ్లేందుకు గంటల నుండి శోధిస్తున్నాను, కానీ నేను దారి తప్పిపోయానని అనుకుంటున్నా. నా సోదరులు నా గురించి చింతిస్తూ ఉండాలి. స్నో వైట్, దయచేసి నాకు సహాయం చేయవా? స్నో వైట్ చిన్న పంది తన ఇంటిని కనుగొనడానికి సహాయం చేస్తానని చెప్పింది. వారు కలిసి బయలుదేరారు. నాకు చెప్పు
పంది, మీ ఇంటి దగ్గర ఏముంది? ఆ, అక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లున్నాయి. హ్మ్, ఈ అడవంతా భారీ చెట్లు ఉన్నాయి. మీ ఇంటికి సమీపంలో ఏదైనా ప్రత్యేకమైన మైలురాళ్ళు ఉన్నాయా? మ్మ్, మా ఇంటి దగ్గర ఒక పచ్చని నీటితో నిండిన ఒక సరస్సు ఉంది. ఈ అడవిలో చాలా ఆకుపచ్చ సరస్సులున్నాయి. స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నా. నాకు దాని గురించి తెలియదు. సరే, నువ్వు చింతించకు పంది. మనం అన్ని సరస్సుల్ని ఒక్కొక్కడిగా చూసి మీ ఇంటిని కనుగొందాం. స్నో వైట్ మరియు చిన్ని పంది కొంతకాలం అడవి గుండా నడిచి ఆ పైన పచ్చటి నీటిలో ఒక సరస్సు వద్దకు చేరుకున్నారు. నీటిపై నీటి కలువలు, దాని చుట్టూ పొడవైన రెళ్ళు ఉన్నాయి. కానీ చిన్ని పందికి తన ఇల్లు ఈ సరస్సు దగ్గర లేదని చెప్పడానికి బాధపడింది. అయ్యో, ఏంటిది? నాకు నా ఇల్లు దొరుకుతుందా లేదా? పంది చాలా కలత చెందింది. అందువల్ల అతను భూమి నుండి ఒక రాయిని తీసుకుని సరస్సులోకి విసిరాడు. కానీ అకస్మాత్తుగా అపారమైన భారీ కప్ప సరస్సు లోపల నుండి బారిపైకి దూకింది. భారీ కప్ప కింద దాదాపుగా నొక్కబడ్డ పిగ్గిని స్నో వైట్ రక్షించింది. మీ ఇద్దరిలో ఎవరు నా ఇంటి పైన రాళ్ళు విసిరారు? క్షమించండి పెద్ద కప్ప, మేము ఈ చిన్ని పంది ఇంటి కోసం చూస్తున్నాము. మరైతే ఒక నావలో మీరు సరస్సులోకి వెళ్ళండి. అక్కడ పందులు విహరించడాన్ని చాలా ఇష్టపడతాయి. స్నో వైట్ మరియు పంది వెంటనే ఆ పెద్ద కప్ప చెప్పిన సరస్సు వద్దకు వెళ్లారు. చుట్టూ చూద్దాం పిగ్గి, బహుశా మనం మీ ఇంటికి దగ్గరగానే ఉన్నాం. పిగ్గి సరస్సు చుట్టూ కొద్దిసేపు వాసన చూసింది. అతను తన ఇంటిని కనుగొనలేకపోయింది. బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. నా ఇల్లు, నాకు నా ఇల్లు కావాలి. శాంతించు చిన్ని పిగ్గి, ఏడవకు. పిగ్గి చాలా గట్టిగా ఏడుస్తున్నాడు. ఒక పెద్ద ఎర్ర చేప సరస్సు నుండి భూమిపైకి వచ్చి పిగ్గిని దాదాపుగా కొట్టినంత పనిచేసింది. స్నో వైట్ అతన్ని మళ్ళీ రక్షించింది. ఈ శబ్దం ఏంటి? నా మధ్యాహ్నపు నిద్ర పాడైపోయింది. పిగ్గి తన ముందు కోపంగా ఉన్న చేపను చూసినప్పుడు అతను భయంతో యువరాణి వెనకాల దాక్కున్నాడు. క్షమించండి ప్రియమైన చేప, మేము ఈ మనోహరమైన పిగ్గి యొక్క సరస్సు పక్కన ఉన్న ఇంటి కోసం చూస్తున్నాం. అప్పుడు డాగ్తో ఉన్న సరస్సు వద్దకు వెళ్ళండి. అక్కడ మట్టి కొలను ఉంది. పందులకు బురదంటే చాలా ఇష్టం. ఎర్రచేప తిరిగి సరస్సులోకి వెళ్ళిపోయింది. స్నో వైట్ మరియు పంది ఫైర్లో ఉన్న సరస్సు వైపుకు వెళ్లారు. కొంత సమయం తర్వాత స్నో వైట్ నేలపై కొన్ని మట్టి అడుగు ముద్రల్ని చూసింది. పిగ్గి, భూమిపై ఉన్న అడుగుల్ని చూడు. వీళ్ళు నా సోదరులై ఉండొచ్చు. స్నో వైట్ మరియు పిగ్గి సరస్సు చుట్టూ ఆశతో తిరగడం ప్రారంభించారు. చివరకు వారు పిగ్గి ఇంటిని కనుగొన్నారు. ఇదే కదా మా ఇల్లు. ఇంటికి తిరిగి వచ్చిన చిన్న పిగ్గిని చూసినప్పుడు పంది సోదరులు పరిగెత్తుకుని అతని కౌగిలించుకున్నారు. మేము నీ గురించి చాలా చింతించాము చిన్న తమ్ముడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక మిడత నాపై ఎలాంటి ఇబ్బంది తెచ్చిందో ఆ విషయం నాకు మాత్రమే తెలుసు. కానీ స్నో వైట్ లేకపోతే నేను ఇంటికి ఎప్పుడు రాలేకపోయేవాడిని. ధన్యవాదాలు నా యువరాణి. ఇప్పటి నుండి మీరు ఇంటికి వెళ్లే మార్గం గుర్తుంచుకోవాలి. చుట్టూ ఉన్నది బాగా తెలుసుకోవాలి చిన్ని పిగ్గి. ప్రామిస్? పిగ్గి ప్రామిస్. ఆ ముగ్గురు పందులు కలిసినప్పుడు వారి ఇంటి ముందున్న బురదలో రోజంతా ఆనందించారు. వారు ఆ సరదాలో స్నో వైట్ ను కూడా చేర్చుకున్నారు. ఆ రోజు స్నో వైట్ ని కలవడం చిన్న పిగ్గి చాలా అదృష్టంగా అనుకుంది.
ఎందుకంటే ఈ ప్రదేశంలో దయగల హృదయపూర్వక యువరాణులు ఎల్లప్పుడూ జంతువుతో మాట్లాడడానికి సహాయం చేస్తారు.